తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కమిటీని నియమించింది కేంద్రం. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు వ్యవహరించబోతున్నారు. కమిటీలో సభ్యులుగా 2 రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు, NWDA చీఫ్ ఇంజనీర్, CWC చీఫ్ ఇంజనీర్ ఉండబోతున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కమిటీని నియమించింది కేంద్రం. కేంద్ర జల సంఘం నేతృత్వంలో చైర్మన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్యలో నెలకొన్న జల వివాదానికి సంపూర్ణ పరిష్కారం నెలకొనే దిశగా కమిటీని కూడా కేంద్రం ప్రకటించడం జరిగింది. దీనికోసం ప్రత్యేకమైన వేదికలను ఏర్పాటు చేసి సమన్వయంతో ఈ సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తుంది. అయితే ఈ కమిటీకి కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో తెలంగాణ నుంచి జలవనరుల శాఖ సలహాదారులు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ చీఫ్ సభ్యులుగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ, జలవనరుల శాఖ సలహాదారుడు, అదేవిధంగా ఇంజనీరింగ్ చీఫ్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు కృష్ణానది యాజమాన్య బోర్డు KRMB, అదేవిధంగా హైదరాబాద్ చైర్మన్, గోదావరి నది యాజమాన్య బోర్డు GRMB చైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ NWDA చీఫ్ ఇంజనీర్లు, CWC చీఫ్ ఇంజనీర్లు కూడా సభ్యులుగా ఉంటున్నారన్నది కూడా కేంద్రం ప్రకటించడం జరిగింది. గత 11 సంవత్సరాలుగా 2 రాష్ట్రాల మధ్యలో నదీ జలాల వినియోగంలో నెలకొన్న వివాదాలకు పరిష్కారంగా ఈ యొక్క కమిటీ పనిచేయబోతుంది. మరి 11 సంవత్సరాల తర్వాత ఇటు KRMB అదేవిధంగా GRMB ల పైన కూడా పూర్తి స్థాయిలో ఈ కమిటీ యొక్క పరిష్కారం చూపే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఝాన్సీ, అంటే గోపి, ఈ కమిటీ ఏ విధంగా పనిచేయబోతోంది? ప్రధానంగా ఏ అంశాలపై ఫోకస్ చేసి ఈ వివాదాల పరిష్కారానికి ఈ కమిటీ ద్వారా ప్రతిఫలం దొరుకుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చాప్టర్ 9 సెక్షన్ 84 ప్రకారం ఇటు కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించిన విషయంలో సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు అవ్వడం జరిగింది. అయితే జూలైలో ఏదైతే జూలై 2025 నాడు ఢిల్లీ కేంద్ర జలవనరుల శాఖ CR పాటిల్ నేతృత్వంలో జరిగిన ఈ అపెక్స్ కౌన్సిల్ లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న జల వివాదాలను ఇరు ముఖ్యమంత్రులు ప్రస్తావించగా వాటిని చర్చించి సాంకేతికంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన ఒక కమిటీ ఏర్పాటు చేయాలని అపెక్స్ కౌన్సిల్ కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ రైట్. థ్యాంక్ యూ గోపి.